ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే అందరికీ తెలిసిన సింపుల్ డిషే, కానీ మనం ప్రజెంట్ చేసే విధానంలో పిల్లలు బాగా నచ్చుతారని నేను చూపిస్తున్నానండి. ఏంటంటే ఎగ్ పొరుటు, ఎగ్ బుర్జీ ఇట్లా అంటాం కదా. ఇదేంటంటే నార్మల్గా సైడ్ డిష్గానే మనం తింటూ ఉంటాము. ఒకవేళ ఇలా మసాలాస్ యాడ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈవెన్ చపాతీలో కూడా మనము ఇట్లా రోల్ చేసి కొంచెం ఆ సాస్ వేసి ఇచ్చేస్తే పిల్లలు తినేస్తారనమాట. అసలు ఇంకేం మాట్లాడరు, అంత నచ్చుతుంది. సో పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఎప్పుడు మనం చపాతీలో కర్రీసే చేయలేము కదా, అప్పుడప్పుడు ఇలా చేసిస్తే మంచిదన్నమాట. అదే నాన్ వెజ్ తినని వాళ్ళు ఆ ప్లేస్లో మనము పన్నీర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫస్ట్ అయితే దానికోసము ఒక బాండిల్ పెట్టేసి ఆయిల్ వేసుకొనేసి 4 ఎగ్స్ తీసుకున్నాను. దానికి 4 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్, అండ్ 1 పచ్చిమిర్చి వేసాను. అవి బాగా వేపుకోవాలి. దానికోసం మనము సాల్ట్ వేసుకున్నాము. సో బాగా వేగుతూ ఉంటుంది. కట్ చేసిన కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఒకేలా తినకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడితే పిల్లలు అయితే ఇష్టపడతారు కదా. మీరు ట్రై చేసి చూడండి డెఫినెట్గా. అండ్ నాకు కామెంట్స్ చేయండి, మీకు కానీ ఇవి నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారా, ఇప్పుడైతే నేను పసుపు వేశాను, బాగా వేగింది. ఆ మాత్రం వేగితే సరిపోతుందన్నమాట, మరీ రోస్ట్గా వేగన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆ 4 ఎగ్స్ యాడ్ చేసేసాము. బాగా కలుపుకోవాలి. మీకు తెలిసిన ప్రాసెసే, కాకపోతే ప్రజెంటేషన్ వైజ్గా నేను చూపిస్తున్నాను. అందరూ తెలుసుకుంటారు కదా, ఇలా కూడా పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్పి. టైం లేనప్పుడు చేసేసి ఇచ్చామంటే హ్యాపీగా లంచ్ బాక్స్లో కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎగ్ కూడా వాళ్ళకి తినిపించినట్టు ఉంటుంది, ఈజీగా డిష్ అయిపోతుంది. సో అన్నీ వేసాం కదా, ఇప్పుడు బాగా వేగుతున్నప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు వేయలేదు మనం, ఫస్ట్ ఒక్కసారి వేసాము. సాల్ట్, స్పైసెస్ అని ఎప్పుడు యాడ్ చేస్తాం. సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, కారం, ఇవన్నీ మీకు తగ్గట్టుగా, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను అన్నీ హాఫ్ స్పూన్ వేసాను, చూసారు కదా, ఒక పచ్చిమిర్చి వేసాను కాబట్టి. అండ్ లాస్ట్ గరం మసాలా, ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటే మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా బాగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో అన్నీ వేసేసి బాగా కలిపేసుకుంటే మన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పినట్లు చపాతీలోకి మాత్రం డెఫినెట్గా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. ఇలాగే నేను చూపిస్తున్నాను, అలా సర్వ్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టపడతారు. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.